ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20. శ్రీరామ మారుతి మహారాజ్ 1910వ సంవత్సరంలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు కులకర్ణి, మార్తాండ్ మొదలైన భక్తులతో సాయి, రేపు మాకు పర్వదినం దీపావళి అన్నారు. మరురోజు ఉదయమే ఆయన ఎంతో సంతోషంగా, ఈరోజు నన్ను చూడటానికి నా తమ్ముడు వస్తున్నాడు. ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగు వచ్చింది. మేము వీరుగా ఉంటున్నాము అన్నారు. మధ్యాహ్నము ఆరతికి ముందు నానా చందోర్కర్తో మారుతి వస్తున్నాడు అన్నారు. ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠానే నుంచి తమ భక్తులతో కలిసి శ్రీరామ్ మారుతి మహారాజ్ అని మహనీయుడు వచ్చారు. వెంటనే సాయి ఆరతి ఆపించి తమ సోదరుని చూసి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు. తండ్రి దగ్గరకు బిడ్డలాగా రాముమారుతి పరుగున వెళ్ళి సాయిని పట్టుకున్నారు. వారు ఒకరి చేతులొకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకొని కూర్చున్నారు. తరువాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు. ఆరతి అయ్యాక మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాముని సేవ విడువకు అని చెప్పాడు. అక్కడ తమ భక్తులకు సాయికి నైవేద్యంగా కీరా తయారు చేయించారు. ఈలోగా బాబా వద్దకు భక్తులందరూ తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు. ఉండండి, ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచి ఉన్నారు బాబా. అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తరువాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు. నాటి మధ్యాహ్నం సాయంత్రం చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముని తమ చెంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయనను ఖండోబాలో నిద్రించమని పంపించారు సాయి. ఈ విధంగా తన తమ్మని 14 రోజులు తమ చెంత ఉంచుకొని పంపించారు. శ్రీ రామమారుతి మహారాజ్ శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తన పరాత్పర గురువు సాయినాథుడేనని చెప్పేవారు. తాను అనుసరించిన నాద సంప్రదాయానికి ఆదిపురుషుడైన ఆదినాథుడే సాయినాథుడు అనేవారు. వీరు సెప్టెంబర్ 28, 1918 సమాధి చెందారు. బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉన్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించటము వారి భార్యల మధ్య తగవుగా సాయి అభివర్ణించారేమో. శ్రీ శాంతావన్జీ మహారాజ్ వీరు గుజరాత్లో గొప్ప మహనీయుడు. సాధక దశలో చాలా కాలం హిమాలయాలలో ఉండి తరువాత గంగా తీరములో బ్రహ్మచారిగా 30 సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు. వారొకసారి తమ అనుభవము ఇలా చెప్పారు. నేనొకప్పుడు పాలనాపురం వద్ద బలరామ క్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనసెంతకు ఏకాగ్రం అవ్వలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఒక శివమందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుండగా ఒక ఫకీరు నా వద్దకొచ్చాడు. ఎంతో తేజోవంతమైన కళ్ళు, గడ్డము గల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ నా చెయ్యి పట్టుకొని తన వెంట రమ్మన్నారు. నేను మంత్రముగ్ధుడనై వారి వెనకనే నడిచాను. వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయనెవరో నాకు అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదీ తీరంలోని కరాణలిలో స్థిరపడ్డాను. పై దర్శనమైన 30 సంవత్సరాల తర్వాత 1976లో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చేయమని భక్తులు నన్ను ఆహ్వానించారు. నేనంతవరకు ఏ సాయిబాబా మందిరం చూడలేదు. అక్కడొక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి, నన్ను మర్చిపోయావా? 30 సంవత్సరాల కిందట బలరామక్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినదెవరు అన్నారు. నాకెంతో ఆనందం కలిగింది. మరురోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవికి బదులు నాకు సాయిబాబా దర్శనమై ప్రగాఢమైన ఆనందం అనుగ్రహించబడింది. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ, గాయత్రి యజ్ఞము నిర్వహించాను.